టాలీవుడ్లో బాక్సాఫీస్ వద్ద సినిమాల వసూలు కొంత మందగించాయి. థియేటర్స్లో ప్రేక్షకుల రాక తగ్గిపోవడంతో కొన్ని సినిమాలు ఆశించిన స్థాయిలో ఆడడం లేదు. ఇలాంటి సమయంలో రివ్యూల మీద దృష్టి మరలడం సహజం. చాలా మంది నిర్మాతలు తమ సినిమాల పరాజయానికి కారణంగా నెగిటివ్ రివ్యూలను చూపిస్తున్నారు. ఈ డిబేట్ ఇండస్ట్రీలో గట్టిగానే జరుగుతోంది. కానీ ఈ క్రమంలో హీరోగా, నిర్మాతగా తనదైన గుర్తింపు తెచ్చుకున్న నాని మాత్రం తన అభిప్రాయాన్ని సూటిగా చాలా బలంగా వ్యక్తం చేశాడు. నాని అన్న మాటల్లో నిజముంది. ఈ రోజులో ఎవరి అభిప్రాయాన్ని ఎవరు ఆపగలరు? ఇప్పుడు సోషల్ మీడియా అందరికీ ఓ వేదికగా మారింది. ఎవరికైనా సినిమా మీద తక్షణ అభిప్రాయం చెప్పే అవకాశం ఉంది. అలాంటప్పుడు రివ్యూలను ఆపమంటే అది సాధ్యం కాదు. ఇదే సమయంలో ఆయన రివ్యూవర్స్ కి ఓ మంచి సూచన కూడా ఇచ్చారు. ఒక సినిమాలో ఏదైనా సీన్ నచ్చకపోవచ్చు, కథ కన్విన్స్ కాలేకపోవచ్చు. ఆ మాటలు చెప్పడంలో తప్పులేదు. కానీ సినిమా విడుదలైన వెంటనే ఉదయం షో అయిపోయిందో లేదో డిజాస్టర్, ఫ్లాప్ అనే పదాలు వాడేయడం తగదు. నిజంగా సినిమా బాగలేకపోతే 10 రోజుల్లో ప్రేక్షకులే దాన్ని తిరస్కరిస్తారు. అప్పుడు ఎవరు ఆ మాటలు వినకుండా ఉండరు అన్నారు నాని. ఇది చాలా బ్యాలెన్స్డ్ అభిప్రాయం. ఆయన రివ్యూలను నిషేధించమంటూ కాదు, కానీ రివ్యూలను బాధ్యతగా ఇవ్వాలని కోరుతున్నారు. ఎందుకంటే ఈ రోజుల్లో ప్రేక్షకులు థియేటర్కు వెళ్లే ముందు రివ్యూలను బాగా పరిగణలోకి తీసుకుంటున్నారు. ఓటీటీ ప్లాట్ఫామ్స్ పెరగడంతో చాలా మంది సినిమాను ఇంట్లో చూసేయడానికే ఇష్టపడుతున్నారు. థియేటర్కు రావడానికి వాళ్లకు ఒకే ఒక కారణం కావాలి, అదే హై పాజిటివ్ టాక్. అలాంటి సమయంలో ఒకే ఒక్క నెగిటివ్ రివ్యూ కూడా సినిమా మీద ప్రభావం చూపే అవకాశం ఉంది. అందుకే నాని చెప్పినట్లు రివ్యూలు ఇవ్వడంలో స్పష్టత, బాధ్యత ఉండాలి. సినిమా తక్కువగా నచ్చినా ఆ అభిప్రాయం శాంతిగా ఆలోచించి చెప్పాలి. ఎందుకంటే ఒక్క మాట సినిమాకే కాదు, దాన్ని తీసిన టీం మీద ప్రభావం చూపుతుంది. నాని మాటలు ఈ నేపథ్యంలో చాలా అర్థవంతంగా కనిపిస్తున్నాయి. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.